వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్ల కమ్యూటేషన్ రికవరీపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే కమ్యూటేషన్ రికవరీ పై సుప్రీంకోర్టు తీర్పు నిజమేనా? వాట్సాప్ ప్రచారంలో జరుగుతున్న వాస్తవాలు ఇవిగో. ఇటీవల కాలంలో వాట్సాప్, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాల్లో పెన్షన్ కమ్యూటేషన్ రికవరీని 15 సంవత్సరాల నుంచి సుప్రీంకోర్టు తగ్గించిందంటూ ఒక వార్త విపరీతంగా ప్రచారంలో ఉంది. ఈ తీర్పు ప్రకారంగా పెన్షనర్లు ఇకపై 10 సంవత్సరాల 8 నెలలు మాత్రమే రికవరీ చెల్లిస్తే సరిపోతుందని, ఈ నియమం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లందరికీ వర్తిస్తుందని ఆ సందేశాల సారాంశం. ఈ వార్తతో పెన్షనర్ల వర్గంలో ఆనందం, అదే సమయంలో తీవ్ర గందరగోళం నెలకొంది. అసలు ఈ ప్రచారంలో నిజమెంత? నిజంగా సుప్రీంకోర్టు తీర్పిచ్చిందా? దీని వెనుక ఉన్న వాస్తవాలను ఇప్పుడు మనము వివరంగా పరిశీలిద్దాము. అసలు ఏంటి కమ్యుటేషన్ వివాదం అంటే, ఒక ప్రభుత్వ ఉద్యోగి పదవీ విరమణ చేసినప్పుడు తన నెలవారీ పెన్షన్‌లో కొంత భాగాన్ని, అనగా గరిష్టంగా 40% వరకు ముందుగానే ఒకేసారి పెద్ద మొత్తంలో లంప్ సమ్ తీసుకోవచ్చు. అంటే ఏక మొత్తంలో తీసుకోవచ్చు. దీనినే పెన్షన్ కమ్యుటేషన్ అంటారు. ఇలా తీసుకున్న మొత్తాన్ని ప్రభుత్వం 15 సంవత్సరాల పాటు వారి నెలవారీ పెన్షన్ నుంచి వాయిదాల పద్ధతిలో రికవరీ చేస్తుంది. అయితే మారుతున్న వడ్డీ రేట్లను దృష్టిలో ఉంచుకొని ఈ 15 సంవత్సరాల రికవరీ కాలాన్ని తగ్గించాలని ఎంతో కాలంగా పెన్షనర్లు కోరుతున్నారు. ఈ విషయంపై గతంలో పంజాబ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల హైకోర్టులో అనేక కేసులు దాఖలయ్యాయి. కొన్ని సందర్భాల్లో కోర్టులు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చి రికవరీని తాత్కాలికంగా నిలిపివేసిన తుది తీర్పులో మాత్రం 15 సంవత్సరాల రికవరీ విధానాన్ని సమర్థించాయి. ప్రచారంలో ఉన్న వార్తపై నిజ నిర్ధారణ, ఫ్యాక్ట్ చెక్. వైరల్ అవుతున్న సందేశాల ఆధారంగా దీనిపై క్షుణ్ణంగా పరిశోధన చేయగా కొన్ని వాస్తవాలు వెలుగులోకైతే వచ్చాయి. మొదటిది, సుప్రీంకోర్టు వెబ్సైట్లో పరిశీలన. ప్రచారంలో ఉన్న కేస్ నెంబర్ CWP 2490/2024ను సుప్రీంకోర్టు అధికారిక వెబ్సైట్లో తనిఖీ చేయగా నో రికార్డ్స్ ఫౌండ్ అని స్పష్టంగా చూపించింది. దీంతో ఈ కేసు సుప్రీంకోర్టుకు సంబంధించినది కాదనే ప్రాథమిక నిర్ధారణకు రావచ్చు. రెండవది, పంజాబ్ మరియు హర్యానా హైకోర్టులో వాస్తవ పరిస్థితి. సాధారణంగా ఇలాంటి కేసులు పంజాబ్, హర్యానా హైకోర్టులలో ఎక్కువగా దాఖలవుతాయి. ఆ కోర్టు వెబ్సైట్లలో CWP 2490/2024 కేసును పరిశీలించగా ఆ కేసు ఉనికిలో ఉన్నట్టుగా తెలిసింది. అయితే ఆ తీర్పు ప్రచారంలో ఉన్నదానికి పూర్తి విరుద్ధంగా ఉంది. ఈ కేసుకు అనుబంధంగా ఉన్న అసలు కేసు CWP 9426/2023 షీలాదేవి మరియు ఇతరులు వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్. పిటిషనర్ల సంఖ్య ఈ కేసులో సుమారు 808 మంది పెన్షనర్లు పిటిషనర్లుగా ఉన్నారు. కోర్టు తీర్పు నవంబర్ 27, 2003న జడ్జీలు సుఖ్విందర్ కౌర్, అలాగే సురేశ్వర్ ఠాకూర్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించి అన్ని రిట్ పిటిషన్‌లను అయితే కొట్టేసింది, డిస్మిస్ చేసింది. తీర్పు యొక్క సారాంశం: పెన్షన్ కమ్యుటేషన్ రికవరీ కాలాన్ని 15 సంవత్సరాల నుండి తగ్గించడానికి కోర్టు నిరాకరించింది. యథావిధిగా 15 ఏళ్ల పాటు రికవరీ చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. తుది తీర్పు: ప్రచారం పూర్తిగా అవాస్తవము. కాబట్టి పెన్షన్ కమ్యుటేషన్ రికవరీని 15 సంవత్సరాల నుంచి తగ్గించినట్లు వస్తున్న వార్త పూర్తిగా అవాస్తవం మరియు తప్పుదోవ పట్టించేది. హైకోర్టు ఇచ్చిన తీర్పునకు పూర్తి వ్యతిరేకమైన సమాచారాన్ని సృష్టించి ఈ విధంగా అయితే ప్రచారాలు జరుగుతున్నాయి. పెన్షనర్లు ప్రజలకు ముఖ్య విజ్ఞప్తి: ఇవన్నీ నమ్మకూడదు. సో, ఇలాంటి వార్తలనైతే మాక్సిమం నమ్మకూడదనమాట. సో, 2 రోజుల క్రితం సీనియర్ సిటిజన్లకు రైల్వేలో ఉచిత ప్రయాణము, ఉచిత దర్శనాలు అంటూ మరో నకిలీ వార్త వెలుగులోకైతే వచ్చింది. వాస్తవానికి ప్రభుత్వం ఇప్పటికీ ఉన్న రైల్వే టికెట్ రాయితీని తొలగించింది. అలాంటప్పుడు ఉచిత ప్రయాణం ఎలా సాధ్యమవుతుంది అని ఆలోచించండి. బాధ్యతాయుతంగా అయితే ఉండండి. మీకు ఏదైనా సందేశం వచ్చినప్పుడు దానిని చూసి వదిలేయండి. దాని ప్రామాణికతను అధికారిక వెబ్‌సైట్‌లలో లేదా నమ్మకమైన వార్తా వనరుల ద్వారా
నిర్ధారించుకున్న తర్వాతే ఇతరులకైతే పంపండి.